గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మా కుటుంబాలన్నిటికీ దేవుడు సరైనా ఏంది సార్ ఇలా చేసేసారు? ఇప్పటికీ మా పిల్లోడు మా నాన్న అంగడికి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, మా షాప్కి వస్తాడు, బ్రెయిన్ తీసుకోవట్లేదు మా అంటున్నాడు ఆ పిల్లాడు. మా నాన్న కాపాడాలనుకున్న వాళ్ళే చివరికి అంటే స్కూల్ నుంచి కరెక్ట్గా మేము అదే దారిలో వస్తాము, అదే టైంలో వస్తాను, వాళ్ళకెలా తెలుస్తారు వాళ్ళకి. మన సంస్కృతి అలవాటు నిజమే అందామా, మారిపోయి సరదా పడతామా, మన సంస్కృతి అలవాటు నిజమే అందామా. దేశానికి పట్టిన పీడండి చూద్దామండి, ఇంట్లోనే మనం ఉందామండి, మన ఇంట్లోనే మనం ఉందామండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కరెక్ట్ 2 రోజుల కిందట కల్లూరుపల్లి వద్ద పెంచలేయ అనే వ్యక్తిని అతి దారుణంగా విషయం తెలిసింది. ప్రస్తుతం పెంచలేయ ఇంటి వద్ద ఉన్నాము. పెంచలేయ పరిస్థితి, వాళ్ళ ఇంట్లో ఏంటనేది కూడా వాళ్ళ బంధువులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం పెంచలేయ ఇల్లు ఇదే ప్రస్తుతం మనం చూస్తున్నాము. అటు వాళ్ళ సతీమణి, అదేవిధంగా పెంచలేయ పెద్ద కుమారుడు, చిన్న కుమారులు, వీళ్ళిద్దరు, అంటే వీళ్ళిద్దరినే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తుండగా ఆ దుర్మార్గులు అతి కిరాతకంగా కేవలము గంజాయి తాగవద్దు అంటూ ఇక్కడ సదస్సులు ఏర్పాటు చేస్తూ, ప్రజలను అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ, ప్రజల్ని మరింత అప్రమత్తం చేస్తూ, చాలామందికి సహాయకుడుగా నోట్లో నాలికగా ఉండే పెంచలేయను అతి కిరాతకంగా ప్రస్తుతం వాళ్ళ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు ఉంది. ప్రస్తుతం పెంచలేయ ఆధ్యాత్మికంగా కూడా పాటిస్తలో కుటుంబ సభ్యుల్ని మొత్తం కూడా కనీసం చీమకు కూడా హాని చెయ్యని వ్యక్తి. కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని నిలదీసే వ్యక్తి అని కూడా వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఈ కాలనీ వాసులు కూడా చెప్తున్నారు. ఈ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు అంతా ఇక్కడంతా ఉండేది నిరుపేదలే. కనీసము చాలామందికి కూడా అంటే కరెంటు పనులు కూడా అతను కరెంటు పని చేసి జీవనం సాగిస్తుంటాడు. కొందరికి డబ్బులు లేకుండానే అతను కరెంటు పనులు కూడా చేసి ఆ ఇళ్లలో దీపం వెలిగించిన పెంచలేయ ఈరోజు కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం పెంచలేయ సతీమణి మనతో ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడుతున్నాం. ఒకటి మా ఆర్టీవీ నుంచి మీకు చెప్తున్నాం, ధైర్యంగా ఉండండి. ఒక మంచి వ్యక్తి కోల్పోయారు, అయితే మీకు అందరి అండదండలు కూడా ఉంటాయి. అసలు ఏం జరిగిందమ్మా? పెంచలేయ ఆశయాల కోసం బతికారు సార్. ఆయన ఆశయాలు ఇల్లే కాదు ఊరు కూడా మార్చాలంటున్నారు సార్. అదొకటే ఆయన చేసిన పాపం అయింది. ఈ గంజాయి, ఈ స్మగ్లింగ్ ఇవన్నీ ఆపాలి అనుకున్నాడు. ఆయన ఆశయాలు నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ గారు సార్తో మేము మాట్లాడాలి సార్. ఆయనతో మాట్లాడితేనే మా పెంచలేయ గారికి న్యాయం జరగద్ది సార్. పెంచలేయ గారికి న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు సార్తో మేము మాట్లాడాలి సార్. ఆయన కలిస్తేనే ఆయన ఆశయం నెరవేరద్ది సార్. ఆ రోజు ఏం జరిగింది? మా నాన్న చిన్నప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచే మైండ్ సెట్ అదే మా చెడు ఉంటే మార్చాలి, అదే మా ఇద్దరి కోసం అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. కాలనీ నుంచి మేమిద్దరం బాగుండాలనే చేసాడంటే కాలనీలో చిన్నప్పటి నుంచి ఇచ్చినాడు కాబట్టి వీళ్ళు కూడా బాగుండాలనుకున్నాడు కాబట్టి మొత్తం కాలనీని మార్చాలనుకున్నాడు. మొత్తం కాలనీని మార్చాలనుకున్నాడు కాబట్టి ముందే మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా అయితే రేపు ఏమన్నా అయితే ఇలా ఉండాలి అలా ఉండాలని మొత్తం ఐఏఎస్
పోలీస్ ఐఏఎస్ చేద్దామని చెప్పి చిన్నప్పటి నుంచి అబ్బాయి స్కూల్ ఫస్ట్ సార్. మీరు మారాలి, మీరు ఈ స్లమ్ ఏరియాలో నుంచి పోలీస్ బండిలో నుంచి దిగితే మీ వల్ల ఇది మారాలి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను మార్చేదానికి, నాకేదో జరుగుతుంది, నాకు తెలుస్తుంది, మీరు కూడా నాతో ఉండాలని చెప్పి వాళ్ళ అమ్మగారికి కూడా సభ్యత్వం ఇప్పించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేమని గమ్ముగా ఉన్నారు సార్. ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చేయగలం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మనకి మన ఐడియాలజీలో వాళ్ళ ఐడియాలజీలో మన అన్నాడు మార్పు ఇప్పుడు వచ్చారు, మనకి మార్పు వస్తుందని కూటమి ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేశాడు సార్. ఇంకొన్ని రోజులు ఉంటే గవర్నమెంట్ వైపు కూడా ఇంకొంచెం ఇష్యూని పెద్ద చేద్దాం అనుకున్నారు. చేంజ్ అంతా చేసి పోలీసుల దగ్గర కూడా మీటింగ్ అంతా పెట్టాం. ఇంకా ఫస్ట్ టెంపుల్ ఓపెన్ చేయాలనుకున్నాం, అయిపోయింది మొత్తం. తర్వాత అయిపోయింది. ఇంకా తర్వాత మెల్లమెల్లగా వాళ్ళని కూడా గంజాయి అమ్మే వాళ్ళు కూడా పిలిచి మెల్లగా వాళ్ళకి కౌన్సిలింగ్ లాగా ఇద్దాం అనుకున్నాం సార్. ఇలా గమ్ముగా ఉన్నప్పుడు అందరూ రిలాక్స్లో ఉన్నప్పుడు ఇటు చేశారు. మా నాన్న ఏంటంటే పార్టీలోకి మా గ్రాండ్ మా అంటే వాళ్ళ అమ్మను కూడా పార్టీలో దింపారు, జనసేన పార్టీ సభ్యత్వంకి. మా పెద్ద బాబాయిని వాళ్ళందరినీ కూడా దింపారు సార్. ఏంటంటే మా నాన్న చెప్పేది ఒకటే సార్, మా నాన్న ఎడ్యుకేషన్ ఐటీఐ క్వాలిఫికేషనే. మా నాన్న ఏం చెప్తాడంటే, నేను నా ఐటీఐతో ఏదో ప్రజలకు కొంచెం చెప్పి చేయగలను, మీరు చదువుకొని మీరు గవర్నమెంట్ అవ్వాలి, మీరు అప్పుడే మీకు ఎడ్యుకేషన్ అనే పవర్ మీకుంటే మీరు చేయగలరు ఫుల్గా. మాకు చిన్నప్పటి నుంచి చెప్పేది అదే సార్. ఇది ఇలా బయట ర్యాలీ చేయండి అవంతా చెప్పలేదు సార్. ముందు మీరు చదువుకుంటే మీకు పవర్ వస్తుంది, ఉన్నత మంచి ఉద్యోగాలు, పోలీస్ ఆఫీసర్లు అలా అయితే దీన్ని నిర్మూలించవచ్చు అనేది మీ పెంచలే, ఇది మీ తండ్రి ఆశయం సార్. ఇప్పుడు మా నాన్న ఆశయం తీరాలంటే చదవాలంటే ఇప్పుడు మాకు గవర్నమెంట్ సహకారం కావాలి సార్. మాకు మా ఆయన ఆశయాలు నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ సార్తో మేము మాట్లాడాలి సార్. ఆయన బాధని మా బాధని అన్నీ ఆయనకి చెప్పాలి సార్. ఆయన ఆశయాలు నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ సార్తో మేము మాట్లాడాలి. ఆయన ఒకరే తీర్చగలరు సార్, ఎందుకంటే ఆయన కూడా ఆ దారిలో ఉన్న ఆయన సార్. మామూలుగా పెంచలే ఆ ఫోటో ఏంది బాబు? వాళ్ళు క్రియాయోగ గురువుస్ అండి. అంటే వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే కర్మ గురించి. మా నాన్న ఏం చెప్పాడు, నా కర్మ ఈ జన్మకి కాలనీతో బాగా ముడి పడినరా, ఈ జన్మకింతే ఈ కాలనీ మంచి చేయడానికి జన్మ అయిపోద్దామని చెప్పారు సార్. నేను అంతకే అనుకున్నా, నాన్న ప్రోగ్రామ్ అయిపోగానే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. కానీ ఈ కాలనీ కోసం ఎంత అటాచ్ అయిపోయి ఉన్నాడంటే, మార్చాలి బంగాకు మార్చాలి ఇది సార్. కామాక్షి కేవలము సార్ మా ఆయన కేవలము ఈ కాలనీలో కొన్ని చెడు ఇవి మార్చాలన్న ఉద్దేశంతో మీ నాన్న ఫైట్ చేస్తున్నాడు. అది కూడా ఈ కాలనీ నుంచి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా చాలా చిన్నపిల్లలందరూ చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశారు సార్. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఈ కాలనీ నుంచి వచ్చామని చెప్పడానికి మేము కూడా బయట ఎక్కడన్నా కాంపిటీషన్స్ సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్విజెస్ ఫోన్లో ఉండేవి, ఇలాగ బయటికి వెళ్ళి ఎక్కడన్నా ఆధార్ కార్డు కోసం వాటి గురించి ఎక్కడన్నా చెప్పినా కూడా ఈ కాలనీ నుంచి వచ్చారంటే కొంచెం తక్కువగా చూస్తారు సార్ అసలు. అందుకని ముందు చదువుకోమన్నాడు సార్ అందరినీ. ఇంకా పెద్ద అయిపోయిన వాళ్ళని ఒక కమిటీగా చేసి వాళ్ళందరి హెల్ప్ కూడా తీసుకున్నాడు సార్. కానీ మా నాన్నకి తెలుసు ముందరే ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా వస్తుంది అని, ఆపోజిట్ది. ధైర్యంగా ఉండాలి తల్లి, ధైర్యంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలి మీరు. దేవుడు సార్ ఆయన, దేవుడు మా కుటుంబాలన్నిటికీ దేవుడు సార్. అయినా ఎవరైనా సహాయం అని వచ్చినా
ఆపదను వచ్చిన మైండ్ పరంగా ఇప్పటికీ మా పిల్లోడు మా నాన్న అంగడికి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, మా షాప్కి వస్తాడు, బ్రెయిన్ తీసుకోవట్లేదు మా అంటున్నాడు ఆ పిల్లడు. వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు సార్, ఆయన చెప్పే మాటలు అలా మా పిల్లలు వినేసి. పేరేం పేరు? నిఖిల్ సార్, నిఖిల్. మా నాన్న ఒకటే అనుకున్నాడు సార్, ఈ కాలనీ ఎప్పటి నుంచో స్లమ్ లాగా ఉంటుంది, మెల్లగా చిన్నపిల్లలందరినీ చదివిపిద్దాం అనుకున్నాడు సార్. కానీ ఇక్కడ మెయిన్గా వచ్చిన ఇబ్బంది ఏంటంటే చదువుకునే వయసులో ఉండే పిల్లలకి మత్తు గంజా ఎంత ఇచ్చి వాళ్ళని మత్తులో తీసుకెళ్ళి వాళ్ళ చేత చేపిస్తున్నారు సార్ పనులు. మా నాన్న ఏం చేస్తారంటే చిన్నపిల్లల సైడ్ ఉండి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేసేసారు. అలా అని ఆ గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళ మీద కోపం లేదు. నాకు మా నాన్న చాలాసార్లు చెప్పున్నాడు, నాకు ఆ గంజాయి అమ్మే వాళ్ళ మీద ఏం లేదు, గంజాయి గురవుతున్నారు కదా వీళ్ళని మార్చుకొని వెళ్ళిపోదాము, గంజాయి అమ్మే వాళ్ళని ఏమన్నా చేసినా కూడా మళ్ళీ మనకే ఆపోజిట్ రియాక్షన్, మన దగ్గర నుంచి వెళ్ళే పిల్లల్ని తీసుకొని వచ్చేస్తే వాళ్ళకు అది కదా ఇంక అనుకున్నాడు సార్. కానీ మా నాన్న కాపాడాలనుకున్న వాళ్ళే చివరికి అట్లా చేశారు సార్. మా నాన్న వాళ్ళు కూడా మార్చాలనుకున్నారు సార్. ఈ నాన్నకు ఇలాంటి ఇది జరుగుద్దని ముందుగానే గెస్ ఏమైనా చేశాడా, మీతో ఏమైనా చెప్పేవాడా? మా నాన్న చెప్పాడు సార్, నాకు చెప్పాడు సార్ పర్సనల్గా. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వన్ మంత్ ముందు చెప్పేవాడు సార్. నేను అప్పటికి కూడా మా చిన్న బాబాయ్ వాళ్ళకంతా చెప్పేవాడిని జాగ్రత్తగా ఉన్నానని. అయిపోయింది అనుకున్నాను మొత్తం, ఇంకా పని చేసేసాడు, కమిటీ వచ్చేసింది, ఇంకా సేఫ్ అనుకున్నాం సార్. ఇంకా 30th ఈ రోజు వచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ లాగా చెప్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఊరు వాళ్ళే డబ్బుల కోసం వెళ్ళి గంజాయి కోసం చేశారు, వాళ్ళకి వచ్చి పిలుద్దాం, డబ్బులు ఇలా సంపాదించకూడదు, చిన్నపిల్లల ఫ్యూచర్ పోద్దని చెప్పాలనుకున్నాడు సార్. ఈ రోజు ఇంకా అయిపోయింది, అందరూ సైలెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు అంటే స్కూల్ నుంచి కరెక్ట్గా మేము అదే దారిలో వస్తాము, అదే టైంలో వస్తామని వాళ్ళకి ఎలా తెలుసు సార్? వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి అబ్జర్వ్ చేసి మా నాన్న కూడా నాకు చెప్తున్నాడు సార్, ఎవరో మా నాన్న అబ్జర్వ్ చేస్తున్నట్టుంది, ఏదో అయ్యేటట్టుంది అని. అంటే డైలీ మీ నాన్నే మిమ్మల్ని స్కూల్ నుంచి తీసుకొని రావడం వదలడం చేస్తుంటాడా? కొన్నిసార్లు మా అమ్మ సార్. కానీ బండి మా నాన్నది రిపేర్ అయిపోయింది, మా అమ్మ బండి కూడా రిపేరు, మా రిలేటివ్స్ బండి తీసుకొని వస్తున్నాం సార్. ఆ రోజు మేము అసలు అంతా సైలెంట్గా ఉంది. ఇంకొన్ని రోజులైతే మొత్తం కౌన్సిలింగ్ నుంచి అంతా అయిపోద్ది, కొన్ని రోజులు మీటింగ్ కోసం అదంతా ఏర్పాట్లు చేస్తూ ఉంటే సడన్గా చేస్తారు సార్ వాళ్ళు. అయినా కూడా మా నాన్న చనిపోయాడు అని చెప్తున్నాను అంతే. నేను మా నాన్న ఎంత బాధపడ్డాడు అదంతా ఊహించుకుంటే కూడా నాకు బాధ రావట్లా లోపల నుంచి. అంటే చనిపోయాడని ఫిక్స్ అవ్వట్లా, కానీ ఇది ఫుల్గా నెరవేరాలి కదా ఆయన థింకింగ్, ఆయన ఆశయం అనేది ఫుల్ అవ్వాలి కదా, లేకపోతే వెళ్ళిపోయాడనే దానికి వాల్యూ ఉండదు సార్. అంటే నాకు మీ మాటలు, మీ మదర్ విషయం కానీ మీ మాటలు కానీ మీ బంధువుల మాటలు బట్టి చూస్తుంటే మొత్తం మీద ఎవరి మీద మాకు పెద్దగా ఇది లేదు, కేవలము పవన్ కళ్యాణ్ గారుతోనే మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి అయితేనే దీన్ని సరైన వాళ్లకు శిక్ష పడేలా చేస్తాడు, మా కుటుంబాన్ని ఆయన అండగా ఉంటాడనే నమ్మకం ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏమంటారు? మా నాన్నది కూడా సేమ్ అదే ఐడియాలజీ సార్. పవన్ కళ్యాణ్ గారు లాగే ఉంటాడు, మంచి కోసం వెళ్ళాలంటే ఎంత దూరం అయినా వెళ్తాడు సార్ మంచి కోసం. అలా మంచి కోసం వెళ్దామని ఇప్పుడు టైప్ పెట్టాడు సార్, మంచి కోసం. ఇంకా మా నాన్న ఆశయాలు తీరాలంటే మా నాన్న ఫాలో అయ్యే వాళ్ళే రావాలి సార్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వస్తేనే. చివరిగా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ఉప డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి. సార్, పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి. మీరు ఎలాగ ఒక ఆశయం కోసం వచ్చారో, మిమ్మల్ని చూసి ఇంప్రెషన్ అయ్యి అలాగే మీ దారిలో నడవాలి అనుకున్నారు సార్. ఆయనకి మీరే తోడు ఉండాలి సార్, ఆయన అనుకున్న ఆశయాన్ని మీరే తీర్చాలి సార్. పవన్ కళ్యాణ్ గారు హోంశాఖలో ఉండాల్సింది, అసలు డిఫెన్స్ తీసుకున్నారు. అయినా కూడా మన ప్రజల్ని కాపాడదామని ఆయన ప్రజల్ని
సేమ్ మా నాన్న కూడా అంతే, ఎప్పుడు మిగతా వాళ్ళ మీద అటాక్ చేద్దామని కాదు, ఇక్కడి నుంచి చెడిపోయి పిల్లల్ని డిఫెండ్ చేద్దామని ఉండేవాడు ఎప్పుడు మా నాన్న. మా నాన్న మీద రివర్స్ అయ్యే వాళ్ళని కూడా మెల్లగా స్లోగా వాళ్ళని మందలించి డిఫెండ్ చేసి మన మంచి వైపు తెద్దామని ఉండేవాడు సార్. అందుకే సార్ పిల్లలకు కూడా చెప్తారు, మీరు ఐఏఎస్ అవ్వాలి, మీరు ఆఫీసర్లు అవ్వాలి, ఈ ఏరియాలో మిమ్మల్ని చూసి ఇంకా మారాలి, అలాగే చెప్తున్నారు సార్. ఇప్పుడు ఎవరు సార్ తోడు, ఎవరు సార్ మా పిల్లల్ని ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తారు? ఏంది సార్ ఇలా చేసేసారు? ఇది పరిస్థితి. ప్రధానంగా పెంచలయ్య ఈ కాలనీలో చాలా మార్పు చేయాలనుకున్నాడు. అంటే ఈ కాలనీలో ఒక 2-3 హౌసెస్ ఉండేవి. అయితే వాళ్ళంతా గంజాయి వంటి విక్రయాలు చేస్తూ ఇక్కడంతా యువతను పడదావ పట్టిస్తున్నారు. అయితే ప్రధానంగా పెంచలయ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాలనీ వాసుల్లో మార్పు తేవాలి. అంటే ఇక్కడంతా చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. అయితే పిల్లల్ని బాగా చదివించుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో వివిధ రంగాల్లో రాణిస్తే ఈ కాలనీ బాగుపడితే ఈ కుటుంబాలు పేదరికం నిర్మూలించవచ్చనే ఉద్దేశంతో అతను నడుంగట్టి ఈ గంజాయి రహిత కాలనీగా మార్చాలన్నట్టు ముందుకు వెళ్తున్నారు. అయితే అతనికి ముందుగానే తెలుసు ఇతను వీళ్ళని చంపేస్తారని. అయితే పెంచలే పిల్లలతో కూడా చెప్పుకున్నాడు, జీవితంలో మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే 10 మందికి సహాయం చేయాలంటే బాగా చదువుకోవాలని కూడా చెప్పాడు. అయితే చివరికి ఆ దుర్మార్గుల చేతుల్లోనే అతను బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కుటుంబం కోరేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ పరిస్థితిని పరిశీలించి లేదంటే ఇంటెలిజెన్స్ ద్వారా అయినా పరిశీలించి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా వీళ్ళంతా కోరుతున్నారు. అవసరమైతే వీలైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుండేదని కూడా మేమైతే చెబుతామని కూడా పెంచలయ్య కుటుంబ సభ్యులైతే, పెంచలయ్య సతీమణి కావచ్చు వాళ్ళ పిల్లలు అయితే కోరుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV, పడారుపల్లి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.